వెరీ టెరబుల్ 6 to 7 months ఆఫ్ మై లైఫ్. 10 మంది అమ్మాయిలో ఒక్కరికి ఎండోమెట్రియాసిస్ అనే కండిషన్ ఉంటుంది. బట్ ఫ్రెండ్స్ అందరూ బ్లడ్ ఎక్కిచ్చారు, నేను ఐసీయూలో ఉన్నా. ద డాక్టర్ టోల్ మీ యూ హ్యావ్ ఎండోమెట్రియాసిస్. చాలా హెవీ క్రాంప్స్ రావడం స్టార్ట్ అయినాయి. 2-3. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సస్య. ఐఎమ్ 30 years old and this is my endometriosis journey. This is what I'm going through from 6 to 7 months of my life. Very terrible 6 to 7 months of my life. Very few people in my life know what I'm going through and I wanted to keep it that way. I wanted to keep it very personal. Ippudu ee video cheyadaniki I have 2 reasons. One, if you're going through something similar, please know you're not alone and it's okay. 2, if you have any symptoms that I am going to tell you, నేను చెప్పే దాంట్లో ఏ ఒక్కటి 2 symptoms ఉన్నా, get yourself tested. Now, endometriosis is a very common condition in India. 1 in 10 people, 10 మంది అమ్మాయిలో ఒక్కరికి ఎండోమెట్రియాసిస్ అనే కండిషన్ ఉంటుంది. బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ ఎండోమెట్రియాసిస్. నాకు డయాగ్నోస్ అయ్యే వరకు నాకు కూడా ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటో తెలీదు, కానీ మీకు తెలుస్తుంది. ఎందుకు నేను చెప్తా. సో దిస్ ఈజ్ మై ఎండోమెట్రియాసిస్ జర్నీ. నాకు ఎండోమెట్రియాసిస్ ఎలా డిటెక్ట్ అయింది అంటే, నాకు జూలైలో టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. అప్పుడు టెంపరేచర్ వాజ్ అరౌండ్ 103, 104 కాన్స్టెంట్గా మెయింటైన్ అయింది. సో అప్పుడు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. నా ప్లేట్లెట్ కౌంట్ అరౌండ్ 9,000 సంథింగ్కి డ్రాప్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందరూ బ్లడ్ ఎక్కిచ్చారు, నేను ఐసీయూలో ఉన్నా. ఇదంతా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు డాక్టర్స్ వాంటెడ్ టు టెస్ట్ అండ్ స్కాన్ ద ఎంటైర్ బాడీ. ఎక్కడైనా క్లాట్స్ అట్లా ఏమైనా ఫామ్ అయినాయేమో ఫీవర్ వల్ల, అప్పుడప్పుడు ఫామ్ అయితే హై ఫీవర్స్లో. సో దే వాంటెడ్ టు టెస్ట్ ఫర్ క్లాట్స్. సో నా బాడీని స్కాన్ చేసినప్పుడు దే ఫౌండ్ దట్ ఐ హ్యావ్ ఎ సిస్ట్. దట్ సిస్ట్ ఈజ్ అరౌండ్ 7 centimeters. అప్పుడు నన్ను నా జనరల్ ఫిజిషియన్ గైనాక్కి రిఫర్ చేసినారు. ఆ గైనాక్తో నేను వెళ్ళి మాట్లాడినప్పుడు షీ టోల్డ్ మీ 7 centimeters ఉంది కదా, కానీ ఇప్పుడు నువ్వు ఫీవర్లో ఉన్నావు, కంప్లీట్గా రికవర్ అవ్వు. ఒక 3 months మనం దాని గ్రోత్ ఎంత ఉంది, అది గ్రో అవుతుందా, ష్రింక్ అవుతుందా, ఎట్లా ఉంది చూద్దాము, లెట్స్ వెయిట్ ఫర్ 3 months అని అనుకున్నాం. నెక్స్ట్ జూలై నుంచి అక్టోబర్కి వి వెయిటెడ్ ఫర్ 3 months. ఈ 3 months తర్వాత అక్టోబర్లో ఐ వెంట్ బ్యాక్ టు ద డాక్టర్ అండ్ మేము మళ్ళీ స్కాన్ చేసాం, అదెంత ఉంది చూద్దామని. మేము స్కాన్ చేసినప్పుడు అది స్టిల్ 7 centimeters ఉంది, పెరగట్లేదు, తగ్గట్లేదు. అండ్ ఆ సిస్ట్లో బ్లడ్ ఫిల్ అయి ఉందని వచ్చింది. సో మై హస్బెండ్ అండ్ మై గైనాక్ డిసైడెడ్ విల్ గో ఫర్ అ సర్జరీ, విల్ గెట్ ఇట్ రిమూవ్డ్ అని డిసైడ్ అయ్యాము. ఒక 2 days తర్వాత సర్జరీ ప్లాన్ చేసుకున్నాము. The surgery went well, everything went as per plan, and tissue ఏదైతే తీసేసారో, సిస్ట్ ఏదైతే తీసేసారో, they sent it for a test, what kind of a tissue it is అని. అప్పటిలోపు డాక్టర్ మాతో అన్నారు ఒకసారి, this could be endometriosis, we'll check on this అని. అప్పుడు endometriosis అనగానే we opened ChatGPT, Gemini, everything, we are searching for symptoms. మేము సిమ్టమ్స్ కోసం చూసినప్పుడు వెరీ సివియర్ అబ్డామిన్ పెయిన్, పీరియడ్స్లో పెయిన్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని కనిపించాయి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్, ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. సో ఐ వాజ్ సో ష్యూర్ దట్ ఎండోమెట్రియాసిస్ అయ్యి ఉండదు, మేబీ సమ్ ఏదో ఫైబ్రాయిడ్ అట్లా ఏదైనా చెప్తారేమో అని అనుకున్నాం. దెన్ నెక్స్ట్ డే ఈవినింగ్ లోపు ద టెస్ట్ కేమ్ బ్యాక్ అండ్ దే టోల్డ్ us this is endometriosis. The doctor told me you have endometriosis. అప్పుడు ఐ స్పోక్ టు ద డాక్టర్ సేయింగ్ నాకేమీ సిమ్టమ్స్ లేవు, హౌ కెన్ దిస్ బి అంటే, దిస్ ఇస్ సైలెంట్ ఎండోమెట్రియాసిస్. అబౌట్ 20 to 25% ఆఫ్ ద విమెన్ హూ హ్యావ్ ఎండోమెట్రియాసిస్ విల్ నాట్ హ్యావ్ సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ కనిపించవు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఎవ్రీబడి షుడ్ గెట్ టెస్టెడ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో నా డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత యాజ్ అ పోస్ట్ ఆప్ రికవరీ డాక్టర్ సజెస్టెడ్ విల్ గో ఫర్ లూప్రోడెక్స్ ఇంజెక్షన్స్ ఫర్ 3 months. దిస్ విల్ స్టాప్ ద గ్రోత్ ఆఫ్ ఎనీ టిష్యూ, ఏమైనా ఉంటే కూడా తగ్గించడానికి ట్రై చేస్తుంది. దిస్ విల్ స్టాప్ ఫర్దర్ గ్రోత్ అని చెప్పారు. దెన్ ఐ టుక్ ఇంజెక్షన్స్ ఇన్ October,
No, I took injections in November, December and January. Jan 4th నన్ను మళ్ళీ స్కాన్ కోసం రమ్మన్నారు. సో ఈ 3 monthsలో we started eating healthy. We started exercising, and I lost almost 10 kgs. My husband lost 12 kgs. We were so sure that everything will be fine now. Scans అన్ని నార్మల్ వచ్చేస్తాయి అని అనుకొని we went for a scan in January స్కాన్కి వెళ్ళినప్పుడు we found out that I have another cyst, and it is around 2.7 centimeters. సో ఈ సిస్ట్ కోసం దే టోల్డ్ దిస్ కుడ్ బి రెమినెంట్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ రిమూవ్డ్. ఆ టిష్యూ రిమూవ్ చేసినాక మేబీ స్లైట్గా రెమినెంట్స్ ఏమైనా ఉండిపోయినాయేమో. సో వీ విల్ స్టార్ట్ యూ ఆన్ డైనోజెస్ట్ నౌ. డైనోజెస్ట్ ఈజ్ అ పిల్ దట్ యూ విల్ టేక్ ట్వైస్ అ డే on the same time, and this pill, oh my god, I was going through hell when I was taking this pill. I was constantly crying, I was constantly eating something, I was shouting on everybody in my life. I shouted on everybody. ఫస్ట్ 3 months ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు నా మూడ్ స్వింగ్స్ అయినా, నా క్రేవింగ్స్ అయినా, ఎవ్రీథింగ్ వాజ్ అండర్ కంట్రోల్. ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్. ఎప్పుడైతే డైనోజెస్ స్టార్ట్ చేసినానో ఎవ్రీథింగ్ స్కై రాకెటెడ్. కాన్స్టెంట్గా ఆకలిస్తుంది, కాన్స్టెంట్గా ఏడుపు, కాన్స్టెంట్గా మూడ్ స్వింగ్స్, అండ్ ఈ టైంలోనే నాకు క్రాంప్స్ రావడం స్టార్ట్ అయినాయి. చాలా హెవీ క్రాంప్స్ రావడం స్టార్ట్ అయినాయి. 2-3 hours కూడా ఒక చోట కూర్చోలేను. బ్యాక్ చాలా హెవీ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది నాకు. గోయింగ్ త్రూ ఆల్ దిస్, అసలు నా లైఫ్లో చాలా మంది పైన అరిచేదాన్ని నేను. ఎవరైనా కొంచెం చిరాకు తెప్పించినా కూడా చాలా ఎక్కువ అరిచేదాన్ని నేను. మోస్ట్ ఇంపార్టెంట్లీ మై హస్బెండ్, హీ వాజ్ గోయింగ్ త్రూ హెల్. ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తానో ఆయనకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడు ఏడుస్తా, ఎప్పుడు నవ్వుతా, ఎప్పుడు బాగుంటాను ఆయనకు అర్థమయ్యేది కాదు. బట్ my sister, my friend Shruti, my friend Olivia, and my husband, ఈ 4 people, they stood by me. ఎట్లాంటి కండిషన్లో అయినా కూడా these 4 people, I think I'm surviving because of them. ఈ past 4 monthsలో they are 4 pillars. I'm standing very strong on. They are my pillars, all these 4 people. Thank you guys so much. సో ఈ 3 months అయిపోయిన తర్వాత we went for a scan again this April, and we found out, మళ్ళీ స్కాన్ చేసాము ఉందా లేదా, ఎంత ఉంది అని చూడడానికి. అప్పుడు we came to know that సిస్ట్ తగ్గిపోయింది. ఇట్ ఈస్ వెరీ స్మాల్, ఒక 2-3 mm అంతే ఉంది. ఇట్ ఈస్ వెరీ స్మాల్. I can stop taking the medicines for it అని చెప్పారు. బట్ నా క్రాంప్స్కి అట్లా we will start another pill. క్రాంప్స్ రాకూడదు, ఎండోమెట్రియోసిస్లో ఉన్నా కాబట్టి క్రాంప్స్ వస్తాయి. ఓన్లీ క్రాంప్స్ మేనేజ్మెంట్ కోసం మాత్రమే I'm on a pill now. Other than that, the cyst part, endometrial tissue growth, everything is under control now. So చెప్పాను కదా వీడియో చేయడానికి ఓన్లీ 2 reasons. మీకు ఎవరైనా వచ్చిన పెయిన్ ఉంది, నేను కూర్చోలేకపోతున్నా, ఉండలేకపోతున్నా అంటే ప్లీజ్ డోంట్ నార్మలైజ్ పీరియడ్ పెయిన్. వాళ్ళకి తీసుకెళ్ళండి, టెస్ట్ చేయించండి. మీ గర్ల్ ఫ్రెండ్స్కి, మీ సిస్టర్స్కి, మీ వైఫ్స్కి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చే బదులు ఒక గైనాక్ విజిట్ని గిఫ్ట్ ఇవ్వండి. టేక్ దెమ్ టు గైనాక్.
ఏదో ప్రాబ్లం వస్తేనే గైనాక్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళి టెస్ట్ చేయించండి. గిఫ్ట్ దెమ్, టెస్ట్లను గిఫ్ట్ చేయండి. ఇట్ విల్ సేవ్ దెమ్ ఫ్రమ్ సంథింగ్ వెరీ బ్యాడ్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్. నా సిచ్యువేషన్లో నేను అసలు టెస్ట్ చేయించుకునేదాన్ని కాదేమో. ఆ ఫీవర్ రాకపోతే నాకు టెస్ట్ అయ్యేది కాదు, డయాగ్నోస్ అయ్యేది కాదు, నేను ట్రీట్మెంట్ చేయించుకునేదాన్ని కాదు. That is a mistake. You should not do it. If you have discomfort during your periods, మీ పేరెంట్స్కి, మీ పార్ట్నర్స్కి చెప్పండి. Ask them to take you to a gynac, get yourself tested, take care of yourself. And if you're going through something similar, you are not alone. It's okay, we'll get through this.